దసరా పండుగ ఆవిర్భావం. మణిద్వీపంలో చింతామణి గృహంలో కామేశ్వరులిరువురు ఆనంద పరవశులై ఉన్న సమయములో సకల దేవగణ ఋషిగణ యోగిని గణాదులు మహాకామేశ్వరుని ప్రార్థించి, స్వామి, మిమ్ములను పగటి కాలమందు అమ్మను రాత్రికాలమందు ఆరాధిస్తూ తరిస్తున్నాము. ఒక్క రాత్రికాలమందైనా తమరిని ఆరాధించాలైనటువంటి కోరిక కలుగుతోంది, అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నారు. భక్తవ శంకరుడైన మహాకామేశ్వరుడు మాఘమాసములో కృష్ణపక్ష చతుర్థి నాటి రాత్రికాలము మీకు అనుగ్రహిస్తున్నానని వరప్రదానం చేశాడు. పక్కనే ఉన్న మహాకామేశ్వరి అయిన మహా త్రిపుర సుందరి, నా స్వామి నన్ను నిర్లక్ష్యం చేసి నా అనుమతి లేకనే నా కాలమైన రాత్రి కాలాన్ని తమ పూజ చేయుటకు అనుగ్రహించి నన్ను అవమానించాడు. అవమానానికి తట్టుకోలేని మహాకామేశ్వరి మహాకాళీ రూపాన్ని దాల్చి అనంత విశ్వాన్ని మృంగేస్తానని చెప్పి శపథాలు చేస్తూ ఉగ్రరూపిణియే బిల్వవృక్షాన్ని ఎక్కి కూర్చొని వికటాట్టహాసాలు చేస్తోంది. అమ్మ ఉగ్రరూపానికి లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. సర్వగణాలు మహాకామేశ్వరుని వద్దకు పోయి, స్వామి, ఏమిటి ఈ లీల? మేము మా ఆనందం కోసం మిమ్మల్ని రాత్రికాలంలో ఆరాధించాలని అడిగామనుకోండి, తమరు పక్కనే ఉన్న అమ్మ అనుజ్ఞ లేకుండా ఏ విధంగా మాకు అనుజ్ఞ ఇచ్చారు? అమ్మవారికెందుకంత కోపం వచ్చింది? ఆ కోపాన్ని తగ్గించే ఉపాయాన్ని మీరే అనుగ్రహించాలని వేడుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ మహాకామేశ్వరుడు అమ్మవారి ఉగ్రరూపాన్ని స్తోత్రాదులతో శాంతింపజేయాలని ఆదేశించాడు. వారు 6 పగళ్ళు 6 రాత్రుళ్ళు అమ్మవారి యొక్క ఉగ్రతత్వాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నం చేసి విఫలురై మహాకామేశ్వరుడిని ఆశ్రయించారు. మహాకామేశ్వరుడు కూడా అమ్మ ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు పరిపరి విధాల 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ప్రయత్నించాడు. అయినప్పటికీ అమ్మ కోపం వృద్ధి అవుతూనే ఉంది, కానీ తగ్గుముఖం పట్టలేదు. మహాకామేశ్వరి, మహాత్రిపుర సుందరి, నీకు అనుజ్ఞ లేక నీ కాలమైన రాత్రి కాలంలో నన్ను ఆరాధించుటకు అవకాశం ఇచ్చినందుకు గాను ఈ 9 రాత్రుళ్ళు 10 పగళ్ళు నీ యొక్క ఆరాధనకై అవకాశం ఇస్తున్నాను. శాంతించి బిల్వవృక్షం దిగి వచ్చి లోకాలను ఉద్ధరించు అని ప్రార్థించాడు. అప్పుడు ఉగ్రకాళీ రూపాన్ని ఉపసంహరించుకొని కామేశ్వరిగా మహాకామేశ్వరిని చేరింది. ఈ నవరాత్రులలో అమ్మకు ప్రియమైన అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో, హరిద్ర కుంకుమ పుష్పాదులతో, సాంబ్రాణి ఉగ్గులను, అగరుధూపాలతో అమ్మవారిని సేవించిన సంపూర్ణ ఆయురారోగ్యములు వృద్ధి చెందును. ఈ నవరాత్రులలోనే కృతయుగంలో దుర్గాదేవి మహిషాసుర సంహారం చేసినది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించాడు. ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకొని ఆయుధాలు ధరించి విజయాన్ని పొందారు. అందుచేత ఈ నవరాత్రి వ్రత విశిష్టత చెప్పుట ఆదిశేషుని కూడా తరం కాదు. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి, దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రుళ్ళు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. అందులో మొదటి రోజు బాలాత్రిపుర సుందరి దేవినిగా ఆరాధిస్తారు. 2వ రోజు గాయత్రీ దేవిని, 3వ రోజు మహాలక్ష్మిని, 4వ రోజు అన్నపూర్ణాదేవిని, 5వ రోజు లలితాదేవిని, 6వ రోజు సరస్వతీ దేవిని, 7వ రోజు దుర్గాదేవిని, 8వ రోజు మహిషాసురమర్దిని, 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిని పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది.